నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ మేడం గారు, మా జోష్న గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ, అలాగే వంట చేస్తున్న వారికి, ఇక్కడ వర్క్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఏటమ్మి రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చాలా ఘనంగా ప్రతి దిక్కున కూడా జరగడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. బాగా చదువుకుంటున్నారా? ఫుడ్ బాగుంటుందమ్మా? ప్రిన్సిపాల్ మేడం గారు ప్రతి విషయం మీకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారా? వాటర్ అయ్యి సదుపాయం బాగుందా? ఎవరికి భయపడకుండా చెప్పండి. అన్ని సదుపాయాలు బాగుంటున్నాయి కదా? సన్న రైసేనా? రైస్ అన్నం సన్నంగా ఉంటుందా? కోట బియ్యం గట్ట పెడుతున్నారా? థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ విద్యా మంత్రివర్యులు మా నారా లోకేష్ బాబు గారు, ఇరువురు కూడా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కూడా ఇక్కడే రంపచోడవరం గ్రామంలో ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు. కానీ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ దానికి తండ్రి గారు కొడుకు గారు కూడా వారు బంధుత్వం కాకుండా రాష్ట్రం కొరకు కష్టపడుతున్న ఇద్దరిని కూడా ముగ్గురిని కూడా ఒక దేవుడి కింద కొలుచుకోవాలి. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవారు. నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి నేను వచ్చానా? అప్పుడు ఫుడ్ బాగోలేదని నాకు కొన్ని కంప్లైంట్లు వస్తే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నాకు కంప్లైంట్స్ వస్తే నేను రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది, ఇక్కడ కొన్ని ఉంటే సరి చేయడం జరిగింది. కొన్ని విషయాల్లో కూడా మాకు జీతాలు సరిగా వస్తలేదంటే కలెక్టర్ వర్యులకు కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా సకాలానికి సక్రమంగా అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది. మీరే చెప్తున్నారు, విద్యార్థులు కూడా చాలా క్రమశిక్షణగా ఉంటున్నారు. మీరు ఈరోజు తల్లికి వందనం పథకం ప్రతి బిడ్డకి కూడా, మీ అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్కరికి, అంగన్వాడీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తిస్తుందని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి తల్లికి వందనం మీ తల్లుల ఖాతాలో పడింది. అవి మీరు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా మీ చదువుకి ఉపయోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు బాగా చదువుకోండి. మీరందరూ ఎందుకంటే గతంలో మేము మా చిన్నతనంలో మాకు ఇలాంటి సదుపాయాలు లేవు, చాలా కష్టపడేవాళ్ళం, ఇలాంటి ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడైతే మీకు చాలా అదృష్టవంతులు, మంచి భోజనం టయానికి ఏం కావాలో మీకు అన్ని అందుబాటులో సౌకర్యాలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. మీరు అదంతా దృష్టిలో పెట్టుకొని మన ఇంటికాడ కూడా జరగదు ఇలాంటి సదుపాయం, మనకి అంత సదుపాయం జరుగుతుంది. మీరు చిన్నది పెద్దది ఏమైనా ఉంటే జోష్న మేడం గారి దృష్టిలో పెట్టండి. మీకు ఏదైనా చదువు విషయంలో మాకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతలేదు అని అనుకుంటే మీ టీచర్లు సంప్రదించండి. అంతేగాని ప్రతి విషయంలో తల్లిదండ్రులకి వచ్చినప్పుడు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకేనమ్మా? మీరు బాగా చదువుకోవాలి. ఒక మాట అయితే మా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఒక విషయం చెప్తున్నారు. నాకున్న గట్స్ ఏంటంటే చదువుతున్న పిల్లల విషయంలో యూత్ని కానీ 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు, 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా దూరదృష్టితో చూస్తూ వీళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలి, అనేక మంది కుటుంబాల్లో నుంచి ఉద్యోగస్తులు లేవాలని ఆయన చాలా గట్స్ తో ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా చదువుకొని ప్రయోజకులయ్యి తల్లిదండ్రులకు, గ్రామాలకు,
పెద్దలకు, ఇక్కడ చదివిస్తున్న టీచర్స్ కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన బ్లెస్సింగ్స్ తెలియజేస్తాను. మీరందరూ బాగా చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లాయర్లు అవ్వాలి, జడ్జిస్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మన మైండ్ సెట్ లోని చదువుకి పేదలకు అడ్డు రాకూడదు. ఓకేనమ్మా? మీరు బాగా చదివి మంచి మార్కులు తెస్తే గవర్నమెంటే ఫ్రీగా చదివించడానికి ముందుకు వస్తుంది. దృష్టి పెట్టండి. అలాగే మై హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని మీకు బహుమతులు కానీ, మీరు చదువుకోలేని పిల్లలు అధిక మొత్తం చెల్లించలేని విషయంలో, డబ్బు సహాయ విషయంలో కానీ ముందుకు రావడం కూడా జరుగుతుంది. నేను చాలా మందికి ఇచ్చుకుంటూ సహాయం చేస్తూనే వస్తున్నాను. మీ అందరికీ కూడా తెలుసు. మీరు బాగా చదువుకొని మంచి పేరు తేవాలని, మీ తల్లిదండ్రుల దృష్టిలో ఒక గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మీరు సెల్ ఫోన్స్ ఎక్కువ వాడకండి. సెల్ ఫోన్స్ లో చాలా భయంకరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. అలాంటివి చూసి మీ మైండ్ సెట్ కొంచెం పాడవచ్చు. అలాంటివి ఏమి చూడొద్దు. సెల్ ఫోన్స్ మీరు ఎంత దూరంగా ఉంటే మీరు అంత బాగా ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక చదువులో అంత గొప్పగా ఉంటారు. అర్థమవుతుందా తల్లి? ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ అలాంటివి ఏమీ వాడొద్దు. ఇప్పుడు సమాజానికి పట్టిన చేడ ఏదైనా ఉన్నదంటే సెల్ ఫోన్, సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ కానీ మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఎక్కడెక్కడో ఎవరెవరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, మీరు మళ్ళీ మీ చదువుకునే మైండ్ ని తప్పుదో పట్టించడం ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు సెల్ ఫోన్ లోకి అసలు వెళ్ళొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ బయట తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. మీ అందరూ బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ గారికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా జోష్న గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, పాదాభివందనం కూడా. ఎందుకంటే మేడం గారు చాలా మంచి వ్యక్తి, మిమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక సొంత బిడ్డల వల్ల టీచర్లు కూడా మంచి ఉపాధ్యాయులు, చాలా మంచి వ్యక్తులు. ఇప్పుడు మారిన టీచర్లు కూడా బాగా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ఏ లోపం వచ్చినా, ఏ మిస్టేక్ వచ్చినా మన ప్రిన్సిపల్ మేడం గారు తెలియజేయండి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరైనా మీ మాట వినకపోయినా, మీకు ఫుడ్ బాగోకపోయినా నాకు తెలియజేస్తే కలెక్టర్ వర్యుల ద్వారా మీకు అయ్యి కూడా అందేటట్టు సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు జోష్న మేడం గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.